అమ్మా దేవుడు మా తల్లి ఇవన్నీ దేవుడు ఇచ్చినాడు మా. ఈ 2025 సంవత్సరం మళ్ళా మామిడికాయలు తింటున్నాం. అలా తినడానికి మామిడికాయలను మనవలను నిలబెట్టినాడు దేవుడు. మరలా ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. ఎంతోమంది చచ్చిపోతున్నారు. నిన్న కూడా ఒక 27 ఏళ్ళ అబ్బాయి గుండెపోటుతో చచ్చిపోయినాడు. 27 ఏళ్ళు అంటే ఎంత వయసు అమ్మా? అలాంటిది కానీ దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అరటి పండ్లేమి, మామిడి పండ్లేమి, ఎన్ని రకాల పండ్లు చూడు. ఈ బజార్ అంతా పండ్లే ఎన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడు మా. అయితే ఇక్కడ మనిషి కృతజ్ఞత ఉండాలమ్మా. మనిషి దేవుడుగా బ్రతకాలమ్మా. ఎందుకంటే దేవుడికి పుట్టినాడు కనుక దేవుడికి పుట్టినాడు దేవుళ్ళ బ్రతకాల. చూడు, అది లాల్బార్ చెట్టు. ఆ మామిడి చెట్టు లాల్బార్ చెట్టు. లాల్బార్ చెట్టుకు లాల్బార్కాయ వచ్చింది. బేనిసా చెట్టుకు బేనిసాకాయ వచ్చింది. అమ్మ, దేవుడికి పుట్టిన మనం కూడా దేవుళ్ళలో ఉండాలమ్మా. కుక్కకు పుట్టింది కుక్కలా, పశువుకు పుట్టింది పశువులా. అమ్మ, పక్షికి పుట్టింది పక్షిలో ఉన్నప్పుడు దేవుడికి పుట్టిన మనం కూడా దేవుళ్ళలో ఉండాలమ్మా. కానీ అందరూ దెయ్యాల్లా మారిపోయినారు. కొట్టుకుంటా, తిట్టుకుంటా, చంపుకుంటా, ఒకరు బాగుపడతా ఉంటే ఒకడికి నిద్ర రాదు, ఓర్చుకోలేని ఈ పరిస్థితులను చూసిన దేవుడు, ఒరే వీళ్ళు చచ్చిపోతే నరకానికి పోతారా అని చెప్పి యేసుప్రభుని లోకానికి పంపించినాడు. పంపించి, నాయనా నా కొడుకు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, నా కొడుకైన యేసుక్రీస్తు వారిలో మీరు అందరూ బతికితే చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుంది, అది శాశ్వతం. ఇది చచ్చిపోయిన కాయ, బతికిన కాయ కాదు. చెట్టు నుంచి కోద్దానే చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన కాయని భూమిలో పోయి మళ్ళీ బతుకుతుంది లేదా? ఒక చచ్చిపోయిన కాయకు బ్రతుకుంటే, చచ్చిపోయిన విత్తనానికి బ్రతుకుంటే మీకు కూడా బ్రతుకుంది. అయితే మీరు ప్రభులా బ్రతికితే మరో బ్రతుకు. మీరు చేసిన తప్పులకు క్షమాపణ అడిగి దేవుని దగ్గర మనం అందరం, ప్రభువా మేము తప్పులు చేసాం, మేము నిన్ను మర్చిపోయాం, ఈ కాయలు తిన్నాం, ఈ రంగులు, ఈ వాసనలు, ఈ ఆకాశాన్ని, భూమిని, పంచభూతాలను అనుభవించినాం, కానీ ఇచ్చినోడిని మర్చిపోయినాం. నిజమే కదా? అది పెద్ద పాపం. తండ్రి మమ్మల్ని క్షమించు, రక్షించు ప్రభు పేట అని అడిగితే దేవుడు కాపాడతాడు. మరలా మరో బ్రతుకు. ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది? మట్టి లేకపోతుంది. మనం మన ఇంటికి పోవద్దు. ఈ అంతే, సంత అయిపోతానే ఇంటికి పోయినట్టుగా మనం ఆడి నుంచి వచ్చినాం, ఆడికి పోవాలా? ఏడా ఇప్పుడు ఈ స్కూటర్ నాకు ఉపయోగపడింది బయటికి రావడానికి, అలాగే ఈ శరీరము ఈ భూమి మీద పడగడానికి ఉపయోగపడుతుంది. అయిపోతానే మట్టికి ఇచ్చేయాలా, మనం మన ఇంటికి పోవాలా. దేవుడిచ్చిన ఈ పంచిపోతాలు కనుక గాలి, నీరు, నింగి, నేల, నిప్పుకు లెక్క చెప్పదు. ఇప్పుడు నీ దగ్గర 2 కేజీలు కొనుక్కున్నా, లెక్క చెప్పినా నువ్వు నాయన 100 రూపాయలు అవుతుందా నిన్న? మరి గాలికి, కాయలకు, అన్నిటికీ దేవుడికి లెక్క చెప్పద్దు. అవి ఇచ్చింది దేవుడు కదా మరి. కాబట్టి మా చేసిన పాపాలకు క్షమాపణ అడిగి దేవుడిని మారిపోవాలి మనం. సరేనమ్మా, మంచి మాట్లాడినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా, జాగ్రత్తమ్మా. ప్రభువుని నమ్ముకో. మతాన్ని, కులాన్ని కదా మనం నమ్మాల్సింది. అవన్నీ లేవు. కుక్కలు ఉన్నాయి, అన్నిటినీ కుక్కలు అంటాం. ఫలానా కులం కుక్క అంటామా? ఇప్పుడు బేనిసా ఉంది, రకరకాల మామిడికాయలు ఉన్నాయి, రకరకాల మామిడికాయలు ఉన్నాయి. ఫలానా కులం మామిడికాయ అంటామా? చూసినావా? మనిషికి ఉండదు ఆ బుద్ధి. కాబట్టి మా మతానికి, కులానికి సంబంధించినోడు కదా మా దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు సమస్త ప్రజల కోసం తన రక్తాన్ని గడిచినాడు. మంచిది మా. ఉంటామా? నమ్మాలంతే. నమ్మితే దేవుడు కాపాడతాడు మమ్మల్ని. మృతుల్లో నుంచి తిరిగి దేవుడు మమ్మల్ని లేపగలడు, బతికించగలడని నమ్మాల. ఆయన పాపాలు పోగొడతాడు తన కుమారుడు ద్వారా నమ్మాల. నమ్మి దేవుని దగ్గర క్షమాపణ కొడితే దేవుడు కాపాడతాడు. మంచిది మా. ఉంటామా?